ఓం శాంతి 27/9/2025 సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు సత్యమైన పాఠశాలలో కూర్చొని ఉన్నారు. ఇది సత్సంగం కూడా. ఇక్కడ మీకు తీరానికి చేర్చే సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. ప్రశ్న: లెక్కాచారాల ఆట గురించి మానవులు తెలుసుకున్న దానికి మీరు తెలుసుకున్న దానికి గల తేడా ఏమిటి? జవాబు: మానవులు ఇది సుఖ దుఃఖాల ఆట అని, సుఖ దుఃఖాలు పరమాత్ముడు ఇచ్చినవి అని భావిస్తారు. కానీ ఇది ప్రతి ఒక్కరి కర్మ లెక్కాచారాల ఆట అని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరేం చేసి ఉంటే అది పొందుతారు అని. తండ్రి ఎవ్వరికీ దుఃఖమునివ్వరు, వారు సుఖమునిచ్చే దారిని తెలిపేందుకే వస్తారు. పిల్లలు, నేను ఎవ్వరినీ దుఃఖితులుగా చెయ్యను, ఇది మీ కర్మల ఫలమే అని తండ్రి చెప్తున్నారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఎవరిని పిలుస్తూ ఉన్నారు? తండ్రిని. బాబా, మీరు వచ్చి మమ్ములని పాప కలియుగ ప్రపంచం నుండి పుణ్య సత్యుగ ప్రపంచానికి తీసుకెళ్ళమని పిలుస్తారు. ఇప్పుడు జీవాత్మలందరూ కలియుగంలో ఉన్నారు. ఈ పాట విన్నప్పుడు వారి బుద్ధి పైకి వెళ్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు రచయిత మాలికుడు అనగా అనంతమైన తండ్రి గురించి, వారి అనంతమైన రచనల ఆది మధ్య అంత్యముల గురించి తెలియదని అంటారు. ఆత్మలు ఎక్కడ ఉంటాయో అది బ్రహ్మ మహాతత్వం. అక్కడ సూర్య చంద్రులు ఉండరు, మూలవతనంలోనూ ఉండరు, సూక్ష్మవతనంలోనూ ఉండరు. పోతే ఈ నాటక రంగంలో కరెంటు మొదలైనవన్నీ కావాలి కదా. కావున ఈ నాటక రంగానికి రాత్రిపూట చంద్రుడు నక్షత్రాల ద్వారా, పగలు సూర్యుని ద్వారా కరెంట్ అంటే ప్రకాశం, వెలుతురు లభిస్తుంది. ఈ బల్బులు, ఈ దీపాలు ఉన్న అంధకారం అని అంటారు. రాత్రి దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. సత్య త్రేతాయుగాలను పగలు అని, భక్తి మార్గమును రాత్రి అని అంటారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం. నూతన ప్రపంచం మళ్ళీ తప్పకుండా పాత ప్రపంచంగా అవుతుంది. క్రొత్తదిగా అయినప్పుడు పాతది తప్పకుండా వినాశనం అవుతుంది. ఇది అనంతమైన ప్రపంచం. రాజులు మొదలైన వారి భవనాలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇది అనంతమైన ఇల్లు, నాటక రంగము అనగా స్టేజి లేక కర్మక్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ కర్మలు తప్పకుండా చేసే తీరాలి. మనుష్యులందరికీ ఇది కర్మక్షేత్రము. అందరూ కర్మలు చేసే తీరాలి, పాత్రను అభినయించే తీరాలి. ప్రతి ఆత్మకు ముందే పాత్ర లభించి ఉంది. మీలో కూడా బాగా అర్థం చేసుకునేవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఇది గీతా పాఠశాల. పాఠశాలలో ఎప్పుడైనా ముసలివారు మొదలైన వారు చదువుకుంటారా? ఇక్కడ ముసలివారు, యుక్త వయస్కులు మొదలైన వారందరూ చదువుకుంటారు. ఇది వేద పాఠశాల కాదు. అక్కడ ఏ లక్ష్యం ఉండదు. వేద శాస్త్రాలు చదివినందున వాటి ద్వారా ఏమి లాభమో, ఎలా అవుతారో వారికి తెలియదు. ఏ సత్సంగంలోనూ లక్ష్యం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు వాటిని సత్సంగము అనేందుకు సిగ్గు అవుతుంది. సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే మంచి సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది అని అంటారు. కుసంగము అనగా కలియుగ మనుషుల సాంగత్యం. సత్సంగం ఇది ఒక్కటే. ఇప్పుడు మీకు అద్భుతం అనిపిస్తుంది. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని తండ్రి మీకు ఇస్తారు అంటే మీకు ఎంతో సంతోషం కలగాలి. మీరు సత్యమైన పాఠశాలలో కూర్చొని ఉన్నారు. మిగిలినవన్నీ అసత్యమైన పాఠశాలలు. ఆ సత్సంగాలు మొదలైన వాటి ద్వారా మీరు శ్రేష్టంగా అవ్వరు. పాఠశాలలు, కాలేజీల ద్వారా చదువుకొని ఏదో ఒకటిగా అవుతారు. ఎందుకంటే అక్కడ చదువుకుంటారు. ఇతర చోట్ల ఎక్కడా చదువు లేదు. సత్సంగాన్ని చదువు అని అనరు. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని దుకాణాలు తెరిచి కూర్చొని ధనం సంపాదిస్తారు. కొద్దిగా సిక్కుల ధర్మశాస్త్రమైన గ్రంథ సాహిబును నేర్చుకొని గురుద్వారాలు తెరిచి కూర్చుంటారు.
అనేక గురుద్వారాలను తెరుస్తారు. గురుద్వారము అనగా గురువు ఇల్లు అని అంటారు కదా! తలుపులు తెరుచుకుంటూనే మనము పరమాత్ముడి సంతానం కదా! అయితే దుఃఖం ఎందుకు అని ఆత్మ అంటుంది. తండ్రి సుఖమునిచ్చేవారు. ఓ భగవంతుడా మా దుఃఖాలను హరించు తండ్రి అని పిలుస్తారు కానీ, దుఃఖాన్ని వారు ఎలా నశింపజేస్తారు? సుఖ దుఃఖాలు మీ కర్మల లెక్కాచారాలు. సుఖానికి ఫలం సుఖం, దుఃఖానికి ఫలం దుఃఖం పరమాత్ముడే ఇస్తారు అని మానవులు అనుకుంటారు. అన్నీ తండ్రి పైనే వేసేస్తారు. కానీ తండ్రి చెప్తున్నారు, నేను ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖముని ఇవ్వను. నేను అర్ధకల్పానికి సుఖమునిచ్చి వెళ్ళిపోతాను. ఇది సుఖ దుఃఖాల ఆట. డ్రామాలో కేవలం సుఖమే ఉంటే భక్తి మొదలైనవన్నీ ఉండేవి కావు. భక్తి మొదలైనవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకే చేస్తారు కదా! ఇప్పుడు తండ్రి కూర్చొని మొత్తం విషయం అంతా వినిపిస్తారు. పిల్లలైన మీరెంతో భాగ్యశాలురు అని తండ్రి చెప్తున్నారు. ఆ ఋషులు, మునులు మొదలైన వారికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి. మీరు రాజర్షులు, వారు హఠయోగ ఋషులు. ఋషులు అనగా పవిత్రులు. మీరు స్వర్గంలో రాజులుగా అవుతారు. అందుకొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో మళ్ళీ వారి రాజ్యమే ఉంటుంది. మిగిలిన వారంతా తర్వాత వస్తారు. మేము శ్రీమతమును అనుసరించి మా రాజ్యమును స్థాపిస్తున్నాము అని మీరిప్పుడు అంటారు. పాత ప్రపంచ వినాశనం అయ్యేందుకు కూడా సమయం పడుతుంది కదా! సత్యుగం వస్తుంది, కలియుగం పోతుంది. ఈ ప్రపంచం ఎంత పెద్దది! ఒక్కొక్క పట్టణంలో ఎంతమంది మనుషులున్నారు. ధనవంతులు ప్రపంచమంతా తిరుగుతారు కానీ మొత్తం ప్రపంచాన్ని ఎవ్వరూ చూడలేరు. సత్యుగంలో అయితే చూడగలరు. ఎందుకనగా సత్యుగంలో ఉండేది ఒకే రాజ్యం. రాజులు కొద్ది మందే ఉంటారు. ఇక్కడ ఈ ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎవరు తిరగగలరు? అక్కడ మీరు సముద్రంలోకి వెళ్ళే అవసరమే ఉండదు. అచ్చట సిలోను, బర్మా మొదలైనవి ఏమైనా ఉంటాయా? ఉండవు. ఇవేవి ఉండవు. ఈ కరాచీ కూడా ఉండదు. మీరంతా మంచినీటి నదీ తీరాలలో నివసిస్తారు. వ్యవసాయము మొదలైనవన్నీ ఉంటాయి. సృష్టి చాలా పెద్దది. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. అప్పుడు అక్కడికి వెళ్ళి తమ రాజ్యాలను స్థాపించుకుంటారు. మెల్లమెల్లగా ఆక్రమిస్తూ వారి రాజ్య స్థాపన చేసుకున్నారు. ఇప్పుడు దీనినంతటినీ వదిలిపెట్టాల్సిందే. ఎవరి రాజ్యము దోచుకోనిది ఒక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే భారతదేశం అహింసా రాజ్యం కదా! భారతదేశమే ప్రపంచమంతటికీ అధికారిగా ఉండేది. మిగిలినవన్నీ తర్వాత వచ్చినవే. ముక్కలు ముక్కలుగా చేసుకొని తీసుకుంటూ వచ్చారు. మీరు భారతీయులు మాత్రం ఇతరులది ఆక్రమించలేదు. ఇంగ్లీష్ వారు ఆక్రమించుకున్నారు. భారత్ వాసులైన మిమ్మల్ని తండ్రి విశ్వానికి అధికారులుగా చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ మాటలన్నీ ఉన్నాయి. వృద్ధ మాతలకు ఈ విషయాలన్నీ అర్థం కావు అవ్వలకు. తండ్రి అంటున్నారు, మీకు చదువు రానిది కూడా మంచిదే. చదివిన వారైతే బుద్ధి నుండి వాటినంతా తీసేయాల్సి వస్తుంది. ఒక విషయాన్ని మాత్రము ధారణ చేయాలి. మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా మీరు వస్తే సమర్పణం అవుతాం, బలిహారి అవుతామని మీరు అంటూ వచ్చారు కదా ద్వాపరయుగం నుండి. కనుక ఇప్పుడు మీరు నాపై సమర్పణ అవ్వాలి. ఇచ్చిపుచ్చుకోవడము ఉంటుంది కదా. వివాహ సమయంలో స్త్రీ పురుషులు ఇరువురు పరస్పరము ఒకరి చేతిలో ఒకరు ఉప్పు పెట్టుకుంటారు. తండ్రితో కూడా బాబా మేము మా పాతదంతా ఇచ్చేస్తాము అని అంటారు. తప్పకుండా మరణించాల్సిందే. ఇదంతా సమాప్తం అవ్వాల్సిందే. మీరు మాకు మళ్ళీ నూతన ప్రపంచంలో ఇవ్వాలి. అందరినీ తీసుకొని వెళ్ళేందుకే తండ్రి వస్తారు. వారు కాలుడు కదా. సింధీలో అందరినీ తీసుకొని వెళ్ళే ఈ కాలుడెవరు అని అంటారు. పిల్లలైన మీరు సంతోషిస్తారు. తండ్రి తీసుకెళ్లేందుకు వస్తారు ఇంటికి. మనం సంతోషంగా మన ఇంటికి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ సహనం కూడా చేయవలసి ఉంటుంది. మంచి మంచి గొప్ప ఇంటి మాతలు కూడా దెబ్బలు తింటారు. మీరు సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉన్నారు. కలియుగంలో శూద్ర సంప్రదాయం వారమని వారికి తెలియదు.
మీరు సంగం యుగంలో పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. మొదటి నంబర్ పురుషోత్తములు లక్ష్మీ నారాయణులు అని తెలుసు కదా. తర్వాత డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది. పైనుండి క్రిందకు వస్తూ ఉంటారు. నెమ్మదిగా క్రిందకు దిగజారుతూ ఉంటారు. ఈ సమయంలో అయితే అందరూ క్రింద పడి ఉన్నారు. వృక్షము పాతదైపోయింది. కాండము శిథిలమైపోయింది. ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది. పునాది ఏర్పడుతుంది కదా. మొదట్లో నాటు మొలక చాలా చిన్నదిగా ఉంటుంది. దాని నుండి పెద్ద వృక్షం అవుతుంది. ఇది కూడా ఒక వృక్షమే. సత్యుగంలో వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. అనగా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎంత పెద్ద వృక్షం అయిపోయింది. మానవ సృష్టిలో ఎన్ని వెరైటీ పుష్పాలు ఉన్నాయో చూడండి. ఒకే వృక్షంలో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయి. ఇది మనుషుల అనేక వెరైటీ ధర్మాల వృక్షం. ఒకరి ముఖం మరొకరి ముఖం వలె ఉండదు. ఇది తయారైన డ్రామా కదా. అందరి పాత్ర ఒకే విధంగా ఉండేందుకు వీలు లేదు. దీనిని తయారైన ప్రాకృతిక డ్రామా అని అంటారు. ఇందులో కూడా అనేక విధాలైన కృత్రిమాలు ఉన్నాయి. నిజమైన వస్తువులు కూడా నశిస్తాయి. మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత అవి నిజంగా వస్తాయి. చిత్రాలు మొదలైనవి కూడా నిజమైనవి లేనే లేవు. ఈ బ్రహ్మ ముఖమును కూడా మీరు 5,000 సంవత్సరాల తర్వాతనే చూస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. ఏది అర్థం కాకున్నా ఒక్క విషయం మాత్రం బుద్ధిలో ఉంచుకోండి. నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. ఆత్మ అంటుంది, బాబా మేము మిమ్ములనే స్మృతి చేస్తాము. ఇది సులభమే కదా. చేతులతో పనులు చేస్తూ ఉండండి. బుద్ధితో స్మృతి చేస్తూ ఉండండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సహనశీలత గుణాన్ని ధారణ చేసి మాయ కలిగించే విఘ్నాలలో పాస్ అవ్వాలి. అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి. అటువంటి సమయంలోనే సహనం చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. సత్యమైన సంపాదన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, విశాల బుద్ధి కలిగి ఈ తయారైన డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఇది తయారైన ప్రాకృతిక డ్రామా. అందువలన ఇందులో ప్రశ్నలే రాకూడదు. తండ్రి తెలిపిన శ్రేష్ఠ మతమును అనుసరిస్తూ ఉండాలి. వరదానం, మాయాజీత్ విజయులుగా అవ్వడంతో పాటు పరోపకారీ భవ. ఇంతవరకు స్వకళ్యాణంలో చాలా సమయం గడిచిపోతూ ఉంది మిమ్మల్ని పరివర్తన చేసుకునే దానిలో. ఇప్పుడు పరోపకారులుగా అవ్వండి. మాయాజీత్ విజయులుగా అవ్వడంతో పాటు సర్వ ఖజానాల విధాతలుగా అవ్వండి. అనగా ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించండి. సంతోషపు ఖజానా, శాంతి యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, సహయోగంనిచ్చే ఖజానా, అన్ని ఖజానాలను పంచండి మరియు పెంచండి. పంచుతూ ఉంటే పెరుగుతూ వెళ్తాయి. ఎప్పుడైతే విధాత తనపు స్థితిని అనుభవం చేస్తారో ఇచ్చేవారిగా, అనగా పరోపకారులుగా అవుతారు, అప్పుడు అనేక జన్మలకు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. స్లోగన్, విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలి అంటే మీ బలహీనతలన్నింటికీ సదాకాలానికి వీడ్కోలునివ్వండి. ఇప్పుడు విశ్వ కళ్యాణకారి, మళ్ళీ విశ్వరాజ్య అధికారి కాగలుగుతాం. ఇప్పుడు విశ్వ కళ్యాణకారిగా కావాలి అంటే మొట్టమొదట బలహీనతలన్నింటినీ సదాకాలానికి వదిలేయాలి. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక కోటను నిర్మిస్తే ప్రజలందరూ ఆ కోట లోపల సురక్షితంగా ఉంటారు. ఒక్క రాజు కొరకే చిన్న గదిని నిర్మించరు, కోటను నిర్మిస్తారు. మీరందరూ కూడా స్వయం కొరకు, స్నేహితుల కొరకు, సంబంధీకుల కొరకు, ఇతరాత్మలందరి కొరకు జ్వాలా స్వరూప స్మృతి అనే కోటను కట్టండి.
స్మృతి శక్తి యొక్క జ్వాల ఉంటే ప్రతి ఆత్మ సురక్షితంగా అనుభవం చేస్తుంది. ఓం శాంతి.